సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఈ మధ్య అన్ని ఇళ్లలో మనకి సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకుంటున్నారు. చాలామంది సోలార్ రూఫ్ టాప్ సెటప్కి బ్యాటరీ అనేది ఇంపార్టెంట్ అండ్ మ్యాండేటరీ అనుకుంటారు. జనరల్గా సోలార్ సెటప్కి మనం బుక్స్లో చదివే మెయిన్ కాంపోనెంట్స్ ఏంటి అంటే సోలార్ ప్యానల్, ఛార్జ్ కంట్రోలర్, డీసీఏసీ ఇన్వర్టర్ అండ్ బ్యాటరీ. కానీ వీటిలో బ్యాటరీ అనేది నెసెసరీ కాంపోనెంట్ ఏమీ కాదు. ఈవెన్ 200 to 300 కిలోవాట్ కెపాసిటీ ఉన్న సోలార్ రూఫ్ టాప్ సిస్టంలో కూడా చాలామంది ఒక్క బ్యాటరీని కూడా యూజ్ చేయరు. దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే గ్రిడ్ కనెక్షన్. ఒక హౌస్కి పవర్ గ్రిడ్ ద్వారా నార్మల్గా పవర్ వస్తుంది. సో ఈ పవర్ని అండ్ అలాగే సోలార్ పవర్ని మనం ప్యారలల్లో కనెక్ట్ చేస్తాం. సోలార్ పవర్ ఆన్లో ఉన్నప్పుడు గ్రిడ్ నుంచి వచ్చే పవర్ని స్టాప్ చేసి డైరెక్ట్గా సోలార్ పవర్ని యూజ్ చేసుకుంటాం. అండ్ అలాగే నైట్ టైమ్స్లో సోలార్ పవర్ ఆఫ్లో ఉన్నప్పుడు గ్రిడ్ నుంచి వచ్చే పవర్ని యూజ్ చేసుకుంటాం. అండ్ సోలార్ పవర్ని మనం యూజ్ చేయని టైమ్స్లో మన హౌస్కి కాకుండా డైరెక్ట్ గ్రిడ్లోకి ఆ పవర్ని ఇంజెక్ట్ చేస్తాం. అండ్ ఈ ప్రాసెస్ ఆటోమేటిక్గా ఒక చేంజ్ ఓవర్ మెకానిజంతో రన్ అవుతుంది. సో ఇక్కడ గ్రిడ్ అనేది ఒక వర్చువల్ బ్యాటరీ కింద యాక్ట్ అవుతుంది. సో సోలార్ రూఫ్ టాప్ సెటప్కి బ్యాటరీ అనేది అవసరం లేదు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు వీవర్స్.